వెల్కమ్ టు కల్పు ఛానల్. ఈరోజు కట్టెల పొయ్యి మీద పెసరపప్పు పూర్ణం బూరెలు అనేది ఎలా చేస్తామో చూద్దాం రండి. పెసరపప్పు అనేది 3 గంటలు నానిన తర్వాత నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత వాటర్తో గ్రైండర్ అనేది పట్టించాలి. దీంట్లో ఎలాంటి వాటర్ అనేది వేయకుండా గ్రైండర్ అనేది పట్టించాలి. ఇడ్లీ రూపంలో నలిగిన తర్వాత పక్కకి తీసి అందులో సాల్ట్ వేసి ఇడ్లీలా పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అవి ఉడికిన తర్వాత ఒక బౌల్లో వేసి మెత్తగా అనేది ఉండలు లేకుండా చిదమాలి. చిదిమిన తర్వాత అందులో షుగర్ అనేది వేసి ఈ బూరెకి అనేది కేజీ పెసరపప్పు అయితే 2 కేజీల షుగర్ పడుతుంది. అలా పంచదార వేస్తేనే ఈ బూరె అనేది సూపర్గా ఉంటుంది. ఇది షుగరు ఈ పెసరపప్పు మిశ్రమం బాగా కలిసిన తర్వాత కొబ్బరి కూరం ఇలాచీ పౌడరు వేసి బాగా కలబెట్టి పూర్ణంలా చుట్టి దీనికి సోప్ అనేది మినపరుప్పు బియ్యం పంచదార కొంచెం మైదా పిండి కొంచెం సాల్ట్ వేసి కలిపి